కలియుగాంతంలో రంకె వేసే బసవన్న గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. కర్నూలు జిల్లాలోని బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాలలో అలరింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలోనే చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ ఉన్న నందీశ్వరుడికి దేశవ్యాప్తంగా ప్రచారణ ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని, కానీ తయారు చేసిన విగ్రహంలో చిన్న లోపం ఉండడం వలన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదట. స్వయంభూగా ఆ చుట్టుపక్కలే వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గృహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న పుష్కరిణిలోనికి నీరు నంది నోట్లో నుంచి వస్తుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణిగా పిలుస్తారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండడం ఇక్కడి విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం. ఈ పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్లటానికి సోపాన మార్గం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేశ్వర స్వామి వారు కాలజ్ఞానంలో ఈ యాగంటి బసవన్న రోజు రోజుకి పెరిగి కలియుగాంతంలో లేచి రంకె వేస్తారని చెప్పిన విధంగానే ఇక్కడ బసవన్న అంతకంతకు పెరుగుతుండడం విశేషం. ఆ విధంగానే పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారించడంతో మరింత మహిమాన్వితమై మెరుగుందుతుంది. బ్రహ్మం గారు ఇక్కడ కొంతకాలం నివసించారని, ఆయన నివసించిన ఈ గృహని శంకర గృహ మరియు రోకాల గృహ అని కూడా అంటారు. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుగాంతానికి ముడిపడి ఉన్న ఈ యాగంటి బసవన్న గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు పనివారు ఈ రాయిని పగలగొట్టిన ప్రతి ఒక్కసారి తిరిగి మరలా అతుక్కొని పరిమాణం పెరుగుతూ ఉండేసరికి అక్కడ పనిచేసే వాళ్ళు భయపడ్డారట. అప్పుడు శివుడి ఆదేశం మేరకు నందీశ్వరుడు స్వయంగా వెలిశారట. అందువలన ఇక్కడ నంది విగ్రహం తయారు చేసినది కాదు, స్వయంగా నంది ఆకారం దాల్చింది. అందుకే ఇక్కడ నంది పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఈ యాగంటిలో కాకులు కనిపించకపోవడం మరో విశేషం. పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించిన అగస్త మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠించాలని విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటన వేలికి గాయమైందట. సంకల్పంలో లోపం ఏమైనా ఉందా అనే సందేశంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సును చేశారట. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో కాకులు ఈ ప్రాంతంలో సంచరించకూడదని శపించాడట. మనకి ఈ పుణ్యక్షేత్రంలో కాకులు కనబడవని చెబుతుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.